హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐపీసీ, డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. సో విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆలస్యం అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి. 1 పాత నోటిఫికేషన్ భర్తీ, 2 సిలబస్ కమిటీ రిపోర్ట్, 3 స్థానిక సంస్థల ఎఫెక్ట్, 4వది వచ్చేసి ఖాళీల కమిటీ రిపోర్ట్. అయితే పాత నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మొన్నటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే గ్రూప్ 3 ఉన్నదో భర్తీ కాలేదనేసి నోటిఫికేషన్స్ ఇవ్వలేమనేసి చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అయిపోయింది. గ్రూప్ 3 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అయిపోయింది. సో కాబట్టి మరి పాత నోటిఫికేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిలబస్ కమిటీ బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సిలబస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కదా. గతంలో 3 నెలలుగాను ఈ యొక్క టైంతో ఈ సిలబస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిలబస్ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత, అంటే 2014 తర్వాత మనకు ఈ యొక్క సిలబస్ మారింది కదా. తెలంగాణ వచ్చిన స్టార్టింగ్లో సిలబస్ మార్పులు చేర్పులు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సిలబస్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అది కూడా డిసెంబర్. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్స్ కనుక చూస్తున్నట్లయితే మొన్నటి వరకు హైకోర్టు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో 50% దాటుతూ అన్న దానిపైన ఆగింది కదా. అయితే ఇప్పుడు డిసెంబర్లో సంబంధించినటువంటి ఎలక్షన్స్ నిర్వహించాలనేసి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి డిసెంబర్ 9వ తారీఖున ఓయూ వేదికగా మరి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనేసి మనకు రీసెంట్గా అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ గారు అయినా సరే, చినగాని దయాకర్ గారు అయినా సరే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్లో కొన్ని నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒకటి, రెండోది వచ్చేసి విద్యుత్ సంబంధించినటువంటి శాఖలు, మూడోది వచ్చేసి అటవీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రూప్స్ సంబంధించిన విషయానికి వస్తే ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖాళీల కమిటీ రిపోర్ట్ ఆల్మోస్ట్ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఏదైతే అవుట్సోర్సింగ్ అండ్ మిగతా సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించినటువంటి లెక్క తేలడం లేదనేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దానిపైన రంగంలో దిగి దానిపైన సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో ఎంత ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది జీతాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటున్నారనమాట. సో ఈ ఖాళీల రిపోర్ట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరి బ్యాక్లాగ్స్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మరి వాస్తవానికి ఎన్ని నింపాలన్న దానిపైన ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. మొత్తానికైతే తెలంగాణలో అటు టీజీపీఎస్సీ అయినా సరే, ఇటు ఏపీపీఎస్సీ అయినా సరే, ఏపీపీఎస్సీలో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ మొన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. దాదాపుగా 99,000 పైగా ఈ యొక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు ఏపీపీఎస్సీ అభ్యర్థులకైనా సరే, ఇటు టీజీపీఎస్సీ అభ్యర్థులకైనా సరే ఈ జాబ్ క్యాలెండర్ అనేది 2026లో రాబోతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా విజేతలుగా తీర్చిదిద్దుకుంటారు. అయితే వాస్తవానికి మొన్నటి వరకు మీరు చాలామంది ఈ జాబ్ క్యాలెండర్ లేనందువలన మరి వివిధ కారణాలతో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో మరి వేరే వేరే రంగాల్లో వెళ్ళిపోయారు. అయినా మరి ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనేసి అంటుంది ఎప్పటి నుంచి. సో కాబట్టి మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇది చదువుకోండి. ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ డిసెంబర్ ఆర్ జనవరిలో మరి నోటిఫికేషన్స్ ప్రకటిస్తే ఇంకా మీకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికే వచ్చి 3 ఇయర్స్ దాటుతుంది. కాబట్టి మరి ఈసారి మాత్రం అనౌన్స్ చేసే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.